నమస్తే కోసుకుమరి. ఇప్పుడు కూటమి పార్టీ గెలిచింది, అధికారంలో ఉంది. ఈసారి కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినట్టే ఇక్కడ డిసైడ్ అయిపోవచ్చు అనేది చాలా మంది చర్చిస్తున్నటువంటి అంశం. నిజం ఇది, ఖచ్చితంగా నిజం. అంటే నా అభిప్రాయం ఇది, మిగతా వాళ్ళు నమ్మాలనేం లేదు, నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆటోమేటిక్ గా అతనికి ఉన్నటువంటి మైనస్ ని ప్లస్ ని దాన్ని సరి చూసుకుంటూ ఎట్లా వెళ్ళాలి అనే విధంగా ఒక రూట్ మ్యాప్ తోటి ముందుకెళ్తున్నాడు జాగ్రత్తగా. ఈసారి ఏమవుతుంది అంటే అవతల మైనస్ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా చూస్తూ ఊరుకోడు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటని చెప్పేసి ఇంకొక 5 సంవత్సరాలు ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత సీఎం గా ఈయన డిమాండ్ చేసేటువంటి హక్కు అయితే కంపల్సరీగా ఈయనకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ లోపల వైసీపీ పార్టీ ఎంతో కొంత బలోపేతం అవుతుందిగా. కాబట్టి కూటమికి సంబంధించినటువంటి మిగతా పార్టీలు కరెక్ట్ గా, ఇప్పుడు జనసేన పార్టీ కరెక్ట్ గా ఉంటుంది, సోషల్ మీడియాని ఎక్కడ అతిగా మాట్లాడనివ్వట్లేదు, మిగతా కార్యక్రమాలు ఎక్కడ అతిగా చేయట్లేదు, ప్రజలకు అవసరమైనటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా పొరపచ్చాలు కూడా లేకుండా ఎవరైనా ఇబ్బంది చేస్తే సస్పెండ్ చేసేయడం, అసలు పార్టీ తీసేయడం, ఈ రకంగా చేస్తూ చాలా కఠినంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. కానీ మిగతా పార్టీలకు సంబంధించి ఒక తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి నేమ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆటోమేటిక్ గా జన ఆకర్షణ అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్తుందని చెప్పేసి అందరూ అనుకుంటారేమో. వాస్తవ పరిస్థితికి వస్తే కానీ వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి మీదే వెళ్తుంది. కావాలంటే మీరు ఈసారి ఈ సందర్భం వచ్చినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ మాట్లాడుకుందాం మనం. కూటమి ఈసారి గెలిస్తే, కూటమి ఖచ్చితంగా గెలిస్తే సీఎం గా అయ్యేటువంటి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువ. ఎన్నో దశాబ్దాల జన సైనికుల కళ నెరవేరుతుంది. ఖచ్చితంగా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా క్లియర్ గా ముందు రోజుల్లో మాట్లాడుకుందాం. ఒకవేళ ఓడిపోతే ఆ సెక్షన్ వేరుగా ఉంటది, కానీ కూటమి ఈసారి ఓడిపోతే ఆ సెక్షన్ వేరుగా ఉంటది, కానీ గెలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఛాన్సులు ఉన్నట్టే. మరేమైతే చూడండి.